వెల్కమ్ టు ద ఆఫీషియల్ ఛానల్ ఆఫ్ గెట్ చెకర్స్ తెలుగు. రషీద్ బ్రో, థ్యాంక్ యూ రషీద్ బ్రో. నీ పుణ్యమా అనేసి మొత్తానికి ఫైనల్ గా అయితే వచ్చేసాం. ఎన్నాళ్ళు సెమీఫైనల్ తో ఆగిపోయాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం హిస్టరీ క్రియేట్ చేసాం ఫైనల్ కి వెళ్ళి. ఇక మమ్మల్ని ఆపేది ఎవడో లేడు, కప్పు మాదే. ఇంకా మక్రం మామ, ఏంటి మామ ఎంత పెద్ద పని చేసావు? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గట్టి టీంలను ఓడించి సెమీఫైనల్ కి వస్తే ఇలా బిస్కెట్ చేసావింది మామ. ఇది చాలా అన్యాయం మామ. అరే ఏం రషీద్ తమ్ముడు ఇలా చేసావు? నీ అవ్వ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్స్ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ అదే రిపీట్ అయింది అనుకున్నా, కానీ మిమ్మల్ని మింగేశారేంట్రా తమ్ముడు? ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పెట్టిందిగా మాకు. నాకు ముందే తెలుసు మక్రం మామ మీరు మింగేస్తారనేసి. మొత్తానికి ఎలాగైతే ఫైనల్ కి వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు సెమీఫైనల్స్ తోనే ఆగిపోయారు. పెద్ద ఫస్ట్ టైం ఫైనల్స్ కి వెళ్ళి హిస్టరీ క్రియేట్ చేశారు కదా మామ. మేము కూడా ఈరోజు సాయంత్రం ఇండియాని మింగేసి ఫైనల్ కి వచ్చేస్తాం. ఫైనల్ కి వస్తే వచ్చేయాలి, కానీ కప్పు అయితే మాత్రం మేము ఇవ్వం మామ. కప్పు మాదే. డిఫెండింగ్ ఛాంపియన్స్ కాదు, మళ్ళీ ఒకసారి ఇంకోసారి ఛాంపియన్స్ అని చూపిస్తాం. ముందైతే మాతో గెలవాలి కదా బ్రిటిష్ బాబాయ్. ఇట్స్ ఓకే రషీద్ బ్రో, చిన్న యు ఆర్ ఏ గోట్. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం టోర్నీ మొత్తం ఎంత కష్టపడి ఆడినా సెమీఫైనల్ ఫైనల్ లో సరిగ్గా ఆడకపోతే ఇలా బిస్కెట్ అవ్వాల్సి వస్తుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి గట్టి టీములని మింగేశారంటే అంత మించి మీకు గొప్ప అచీవ్మెంట్ ఏముంటది? ఏ ఊకో కోహ్లీ అన్న, మా గోల్ అది కాదు. మా గోల్ కప్పు గెలవడమే ముఖ్యం. అన్ఫార్చునేట్లీ ఈ రోజు డక్అట్ అయ్యాం కాబట్టి సరిపోయింది, లేదంటే నా సౌత్ ఆఫ్రికన్ సొక్క చూపించేవాడిని. మక్రం మచ్చా, టాస్ ఓడిపోయి మంచి పని అయింది మచ్చా. అది ఫస్ట్ టైం సెమీఫైనల్ మనకి లక్ కలిసి వచ్చింది. లేకపోతే నా బౌలింగ్ కనుక ఆఫ్ఘనిస్తాన్ ఎంచుకొని ఉంటేనా మనం బిస్కెట్ అవ్వాల్సి వచ్చేది. ఈ టోర్నమెంట్ లో అందరికంటే ఎక్కువ వికెట్లు నేను వేసాను, అయినా కానీ యూజ్ లేకుండా పోయింది. రషీద్ బ్రో, మీ స్ట్రెంత్ బౌలింగ్ అని తెలుసు కదా. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నాం మచ్చా? మీరు వేసిన తప్పుగా మీరే బలయ్యారు. వాళ్ళు బలైతే బలయ్యారు తమ్ముడు, కానీ మన కూడా బలి చేసేలా ఉన్నారుగా. ఇప్పుడు ఇంగ్లాండ్ మీద గెలిచేసి ఫైనల్ కి వెళ్తే మళ్ళీ మన సౌత్ ఆఫ్రికా ఆడాలి. సౌత్ ఆఫ్రికా చిన్న టీమా? అసలే వాళ్ళు కూడా మనలాగా అన్బీటెన్ టీమ్ లా ఉన్నారు. ఇంకా ఫైనల్ మామూలుగా ఉండదు, మరి వెరీ టఫ్. రోహిత్ అన్న, నువ్వేం చేస్తావు మాకు తెలియదు. ఇంగ్లాండ్ అయితే ఫైనల్ కి వెళ్ళకూడదు. కప్పు మీరన్నా గెలవాలి, సౌత్ ఆఫ్రికానే గెలవాలి. 13 ఏళ్ల నుంచి మీరు కప్పు కోసం ఎదురు చూస్తున్న డ్రా అవుట్ అన్న తీరిపోవాలి, లేదంటే సౌత్ ఆఫ్రికా ఎన్ని సంవత్సరాల నుంచి కప్పు గెలవలేదన్న బాధన తీరిపోవాలి. అంతేగాని ఇంకెవరికి గెలవడానికి వీల్లేదు. బికాస్ దే డోంట్ డిజర్వ్. ఫైనల్ గా మీరు అంతేగా అంతేగా. ఓకే ఫ్రెండ్స్, ఇది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ తెలుగు ఫన్నీ ప్రివ్యూ. మొత్తానికి సౌత్ ఆఫ్రికా ఎలాగైతే సెమీఫైనల్ దాటి ఫైనల్ కి వెళ్ళింది. ఎన్ని సంవత్సరాల నుంచి సెమీఫైనల్ తో ఆగిపోయారు, అది ఫస్ట్ టైం ఫైనల్ కి వెళ్ళి రికార్డు క్రియేట్ చేశారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా బాగా అన్నా కానీ సెమీఫైనల్ సరిగా ఆడిపోవడం మూలం ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇంకా ఈ రోజు సాయంత్రం మరి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో, ఎవరు ఫైనల్ కి వెళ్తారో చూద్దాం. మరి సెమీఫైనల్ 2 లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. Like, comment, and subscribe.